వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కాకినాడ జిల్లా మమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరి పొలాలు, నారుమళ్లు, చెరువులను తలపిస్తున్నాయి. వర్షపాతం వల్ల కుళ్లిపోయిన వరి చేలు సుమారు 200 ఎకరాల వరకు గుర్తించినట్లు వ్యవసాయ శాఖ అధికారి ఎం వాణి తెలియజేశారు. నదీ పరివాహక ప్రాంతాలైన జి మూలపాలెం, గుత్తినదీవి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లోకి నీరు ప్రవేశించిన ఎడల ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తుఫాను ప్రత్యేక అధికారి పీకేపీ ప్రసాద్ వైఎన్సీ ప్రతినిధికి తెలియజేశారు. ఐపోలవరం మండలంలో 220 ఎకరాలు నాట్లేయడం జరిగిందండి. దీంట్లో 221 ఎకరాలు ఎన్ఎల్డీఎస్ జరిగింది. నార్మల్ వచ్చేసరికి 338 ఎకరాలు వేయడం జరిగింది. దీంట్లో 45 ఎకరాలు నీటి ములుగు ఉన్నాయండి. ఈ వాటర్ కనుక 2 రోజుల్లో మనకి బయటకు తీసేసి అన్నీ తీస్తే కనుక ఎలాంటి ఇబ్బంది లేదు. కొంచెం ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో కేసునూరులో మాత్రం ఒక 150 ఎకరాల వరకు వరి పొలాలు అనుకోవడం జరిగింది. అలానే గ్రామానికి అప్రోచ్ రోడ్స్, డ్రైన్స్, అలానే ఏదైనా చోకింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా పరిశీలించడం జరిగింది. అటువంటివి ఏమీ లేవు. ఈ తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ కానీ, అలానే మన పోల్స్ అన్నీ సురక్షితంగా ఉన్నాయా లేదా కూడా వెరిఫై చేయడం జరిగింది. తర్వాత మన ఫెర్రీస్ ఆపరేట్ అవుతున్నాయా లేదా కూడా చూడటం జరిగింది. వాటిని పూర్తిగా ఆపేయమని ఇన్స్ట్రక్షన్స్, కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ వారికి చేరవేయటం జరిగింది. అవన్నీ ఆపేశారు. ఇప్పుడైతే ఏమీ ఫెర్రీస్ నడపట్లేదండి. అలానే దాని తర్వాత మళ్ళీ మన గోగుల్లంక వెళ్ళటం జరిగింది. గోగుల్లంక పరిశీలించడం జరిగింది. అక్కడ కూడా పంట ఆపరేట్ అవుతోంది. ఆ పంటని కూడా ఆపేయమని నోటీస్ ఇవ్వటం కూడా జరిగింది. అలానే ఇన్ కేస్ వాటర్ స్టాగ్నేషన్ కానీ ఏమైనా ఉన్నదా లేదా చూడటం జరిగింది. అటువంటివి ఏమీ లేవు. సంబంధిత అధికారులందరితో చర్చించడం జరిగింది. అందరినీ వరద ముంపు వస్తే ఏ కార్యక్రమాల ప్రకారము వారు తగు జాగ్రత్తలు తీసుకొని వారి సంసిద్ధత ఎలా ఉన్నదో వారిని పరిశీలించడం జరిగింది. అందరూ అధికారులు సంసిద్ధులుగా ఉన్నారు. ఎనీ కేస్ ఆఫ్ వాటర్ ఐడెంటిఫికేషన్ తగు